వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. వేలేరుపాడు రామవరంలో చిన్ని సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం సిఐఎస్ఐతో కలిసి ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. పలు చర్చిలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ఆకట్టుకున్న విద్యుత్ అలంకరణలు, క్రీస్తు ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. కుల సంఘాల సమావేశాల్లో పార్టీల ప్రస్తావన చేయడాన్ని అభ్యంతరం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం సెట్టిబల్జా వైఎస్ఆర్సీపీ నాయకులు. కార్మిక శాఖ మంత్రి వ్యాఖ్యలను ఖండించిన నేతలు. జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్రిస్మస్ సందడి, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో 3వ స్థానంలో నిలిచిన టీ నరసాపురం మండలం బొర్రంపాలెంకు చెందిన బచ్చు చైతన్య. ఆరోగ్యవంతమైన సమాజానికి వైద్యం ఎంతో అవసరమని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ అన్నారు. వేలేరుపాడు మండలం రామవరం గ్రామంలో ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ చే వేలేరుపాడు ఎస్ఐ నవీన్ కుమార్ పిలుపు మేరకు మెగా వైద్య శిబిరం చిన్ని సేవా సంస్థచే ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కుకునూరు సిఐ ఎం రమేష్ బాబు, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి పలు విభాగాలను హర్షధ్వానాల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అరాచకాల నివారణకు, రక్షణ శాఖ ఎంతో అవసరమని అన్నారు. రక్షణ శాఖ లేనిదే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగవని తెలిపారు. వైద్యం లేనిదే ఆరోగ్యం ఉండదని వెల్లడించారు. సేవా సంస్థలు లేకుండా సేవా కార్యక్రమాలు ఉండవని తెలిపారు. ఇటువంటి నిస్వార్థ సంస్థలు ఉండటం కారణంగానే ఉచిత మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేసి మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దూత ఉంటే దాతకు కొదవ ఉండదని సిఐ రమేష్ బాబు అన్నారు. మారుమూల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు ముందుకు వచ్చిన చిన్ని వారి ట్రస్ట్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు. తాను కోరగానే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణకు సహకరించిన ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ సేవలను ఎస్ఐ నవీన్ కుమార్ కొనియాడారు. కార్యక్రమానికి విచ్చేసిన పోలీసు అధికారులను శాలువాతో సత్కరించారు. అదేవిధంగా వివిధ సంఘాలు, పోలీసు అధికారులు చిన్ని రామసత్యనారాయణ సేవలను గుర్తిస్తూ సన్మానించారు. రామవరం గ్రామ ప్రెసిడెంట్ పసుమర్తి శ్రీహరి, కొల్లూరి ప్రసాద్, పసుమర్తి మోహన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మామిడి హరిబాబు, కర్పూరం గోపాలకృష్ణ, పాలడుగుల సురేష్, వాస్వి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 400 మంది రోగులను పరీక్షించారు. ఇటువంటి సేవా కార్యక్రమం చేయాలని కోరిక రావడం నాకు ముందుగా చాలా ఆశ్చర్యం కలిగింది. ఎస్ఐ గారు ఫోన్ చేయడంతో అలాంటిది మరి ఈ రోజున ఇక్కడ చాలా గ్రాండ్గా జరిగిందని మేము అనుకుంటున్నాం. దానికి మేము అందరికీ ఇక్కడ ఆర్యవైశ్య సంఘం వారికి, వాసవి క్లబ్ వారికి, మెడికల్ క్యాంప్ వారికి, ఆశ్రమ హాస్పిటల్ వారికి, ఇక్కడికి వచ్చిన వారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలవరం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, మా కుకునూరు సిఐ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంకి సంబంధించిన చిన్ని సేవా ట్రస్ట్ వారి సహకారంతో వేలేరుపాడు డాక్టర్ వారి ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వేలేరుపాడు మండలం రామవరం గ్రామం నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా ఈ వైద్య శిబిరానికి సహకరించినటువంటి చిన్ని సేవా ట్రస్ట్ చిన్ని రామ సత్యనారాయణ గారికి మా ధన్యవాదాలు. ఎందుకు అంటే ఇలాగా ఏజెన్సీ ప్రాంతం చాలా మారుమూల ప్రాంతం సార్. మాకు కొంచెం చాలామంది వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఏదన్నా మా పోలీస్ తరఫు నుంచి ఏదన్నా వాళ్ళకి చిన్న సహకారం, ఏదైనా మెడికల్ క్యాంప్ పెట్టాలి సార్ అని చెప్పి సత్యనారాయణ గారికి ఒక 10 రోజుల క్రితం ఫోన్ చేసిన వెంటనే ఆయన అలాగే సార్ పెట్టిస్తాను, ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్తో పెట్టిద్దాం సార్ అని చెప్పి ఆయన వెంటనే పూనుకొని ఆశ్రమ హాస్పిటల్ చాలా బిజీగా ఉన్న డాక్టర్లతో పురమాయించుకొని ఒక 7 నిష్ణాతులైనటువంటి జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థో, ఈఎన్టీ, ఈసీజీ, ఆర్థో సంబంధించిన 7 నిష్ణాతులైన డాక్టర్ల చేత మాకు ఈరోజు చాలా గ్రాండ్గా, మేము కూడా అనుకోలేదు మెడికల్ క్యాంప్ అంటే ఏదో చిన్నగా పెడతారు అనుకున్నాం, కానీ మెడికల్ క్యాంప్ అంటే చాలా పెద్ద డాక్టర్లను తీసుకొని వచ్చి సదుపాయాలు తీసుకొచ్చి ఉచిత మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి చిన్ని రామ సత్యనారాయణ గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేలేరుపాడు మండలంలో మెగా ఉచిత వైద్య క్యాంపు పోలీసు వారి ఆధ్వర్యంలో మా ఎస్పీ గారు, ఏలూరు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారము మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా
ఈ మెగా క్యాంప్ని ఉచిత వైద్య క్యాంప్ని నిర్వహిస్తున్నాము. సత్యనారాయణ గారి సేవా కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. ముఖ్యంగా దీనిలో ఆశ్రమం పట్ల నుంచి నిష్ణాతులైన డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్లు ఇక్కడ రావడం జరిగింది. మన ఏజెన్సీ ఏరియాకి ఈ కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఇది మేము నిర్వహిస్తున్నాము. ఏజెన్సీలో చాలా మందికి అనారోగ్యం ఉంటుంది, కానీ వాడు బయటికి వెళ్ళలేని పరిస్థితి. మరి ఇలాంటి అవకాశాన్ని చాలా పెద్ద డాక్టర్లు, స్పెషలిస్టులు వచ్చారు. అందువల్ల ఆల్రెడీ మేము 3 days నుంచి దీన్ని క్యాంపెయినింగ్ చేశాము. మన ఏరియాకి మంచి డాక్టర్లు వస్తున్నారు ఏలూరు నుంచి, వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకోవాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తం 7 డాక్టర్ స్పెషలిస్టులని పిలిపించడం జరిగింది. దానిలో ముఖ్యంగా జనరల్ మెడిసిన్ ఒకటి, గైనిక్, ఈఎన్టీ, ఈసీజీ, హార్ట్, అలాగే పీడియాట్రిక్, ఇంకా జనరల్ మెడిసిన్స్ అన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా చాలా మంది కూడా జనాలు రావాల్సి ఉంది, వాళ్ళు వస్తున్నారు. ఈ యొక్క మెగా క్యాంపెయిన్ మరి పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం మాకు చాలా ఆనందంగా. దీనికి కృషి చేసిన చిన్న సత్యనారాయణ సేవ ట్రస్ట్ వారికి కూడా వారికి మా అభినందనలు తెలుపుతున్నాము. భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి వినియోగించే తలంబ్రాల కోసం కంకిలను కోసే పనిలో నిమగ్నమయ్యారు. మలకపల్లి నందు తలంబ్రాల కోసం ప్రత్యేకంగా వరినారు వేశారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి నిర్వాహకులు ముల్లపూడి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైందవ సంఘాల ప్రతినిధులు వరి కంకణాలను కోశారు. తొలుత వరి పైరుకు పూజలు చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా కార్యక్రమం ముందుకు సాగాలని ఆశిస్తూ హారతులు ఇచ్చారు. కంకణాల ద్వారా ధాన్యం చేసి ఆ బస్తాలను జనవరి 5వ తేదీన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి తరలించనున్నట్లు తెలిపారు. అదే రోజున గోటితో వలిచే తలంబ్రాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు పొదిలి చిరంజీవి తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని సీతారామచంద్ర స్వామి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఇదే ఆహ్వానంగా భావించి హిందువులందరూ తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మధ్య ఆలయ దేవస్థాన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రేపు జరగబోవు మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఒడ్లు ఒలిచే కార్యక్రమం 5వ తారీఖు ఉదయం 9 గంటలకు మొదలు పెడతారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈ రోజు మలకపల్లి గ్రామంలో ఒడ్లు కంకులు కోయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని ఈ ఒడ్లు ఒలిచే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేది మనవి. ఒడ్లు వలవడం అంటే మన వంతు సహాయంగా మనం కొన్ని వడ్లను అక్కడ శ్రీరామ నామ సంకీర్తనతో ఒలుస్తాము. ఈ వడ్లన్నీ కూడా పోగు చేసి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో భద్రాచలం పాదయాత్రగా పట్టుకెళ్లడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క హిందూ భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క శ్రీరాముడి యొక్క కృపకు పాత్రలు కావాలని మనవి. అధ్యక్షులు ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మనం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరే మొదలు పెడుతున్నాము. అలాగే పాదయాత్ర కూడా మధ్య ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరే స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మధ్య ఆంజనేయ స్వామి ఆలయ సిబ్బందికి మరియు ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో చందన గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. క్రీస్తు జననం కారణంగానే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారని జంగారెడ్డిగూడెం సిల్వర్ వర్క్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి అన్నారు. ఆ స్కూల్ నందు క్రిస్మస్ పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. క్రీస్తు జననానికి సంబంధించిన పూరిళ్లు, దూతల అలంకరణ ఆకట్టుకుంది. చిన్నారులు క్రీస్తు గీతాలను ఆలపించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్రీస్తు బోధించిన వాక్యాలను విశదీకరించారు. ప్రేమ, త్యాగం అనే అంశాల గురించి క్రీస్తు బోధించేవారని పేర్కొన్నారు. యేసు ప్రభువు చరిత్రకు నిదర్శనం అని అన్నారు. శిలువ మార్గం ప్రాముఖ్యతను వివరించారు.
జంగారెడ్డిగూడెం ఎస్ఆర్ లాడ్జ్ నిర్వాహకులు సింగంశెట్టి సత్యరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్తిన చిన్న పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యుల ఆధ్వర్యంలో చిన్నిను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు, రస్కుల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, కన్వీనర్ త్రిపుర రమేష్, కౌన్సిలర్ కఠారి వాసు, ఉపాధ్యాయులు మర్రి వెంకటేశ్వరరావు, గంగరాజు, జర్నలిస్ట్ శంకర్రావు, డైరెక్టర్ ప్రసాదరావు పాల్గొన్నారు. అదేవిధంగా దళితపేటలోని రాఘవులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించినట్లు సింగంశెట్టి సత్యరాజు తెలిపారు. అదేవిధంగా సమాజంలో కింద స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తులను గుర్తించి వారిని సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సత్యరాజు మాట్లాడుతూ వివాహాది శుభ కార్యక్రమాలలోనూ పుట్టినరోజులకు పేదలకు హితోధికంగా సహకరించాలని పిలుపునిచ్చారు. బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సత్యరాజు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ సత్యరాజు గారు సింగంశెట్టి సత్యరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ రోజున 55వ పుట్టినరోజు సందర్భంగా శానిటరీ వర్కర్స్కి బట్టలు పంచిపెట్టాలని ప్రతి సంవత్సరం పంచిపెడతాను. ఈరోజు కూడా మున్సిపల్ ఆఫీసులో 120 మందికి వస్త్రాలు పంచిపెట్టడం జరిగింది. అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పాలు, పళ్ళు, రొట్టెలు పంచిపెట్టి ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాను. హిందూ వినోదాలు మానేసి అందరూ తన పుట్టినరోజు పెట్టే ఖర్చుని ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఏదో మంచి పని చేయాలనే ఉద్దేశంతో సమాజంలో చిన్న స్థాయి నుంచి ఎదిగిన జంగారెడ్డి పట్టణ ప్రముఖులు కొంతమందిని 20 మంది దాకా సన్మానించాలనుకుంటున్నాం. వాళ్ళ పేర్లు కొన్ని చదువుతాను. ఉక్కుర్తి దుర్గారావు గారు, అంబికా రెస్టారెంట్, లక్ష్మీ ప్రింటర్స్ బుచ్చాచారి గారు, పిండి హరినాథ్ గారు, బీజేపీ మురళి గారు, రావూరి కృష్ణ గారు, సంపత్ కుమార్ ఐడి పార్టీ జంగారెడ్డి. అలాగే పాలపర్తి నోకరాజు గారు, మేకా సింహాద్రి గారు, కొంచాడ ఉమాప్రసాద్ గారు, వంకదారి నాగేశ్వరరావు గారు, రంభా నాగేశ్వరరావు గారు, కాసర సోమిరెడ్డి గారు, రావూరి కృష్ణ గారు, బండారు సత్యనారాయణ గారు ఆడిటర్, త్రివేణి ప్రసాద్ గారు, అలుగు ఆనంద్ శేఖర్ గారు, ప్రసాదరాజు సినీ డైరెక్టర్ గారు, ఆకుమతి రామారావు గారు, వందనపు వెంకటేశ్వరరావు గారు, భాను పంతులు గారు, అమరాన్ బ్యాటరీస్ సాహిబ్ గారు, బౌరిశెట్టి మురళి గారు, మార్శెట్టి రాధాకృష్ణ గారు, రమా ఎంటర్ప్రైజ్ ఓనర్ గారు, చాగంటి వెంకటేశ్వర గారు పాత బస్ స్టాండ్ ఇనుప మొక్కలు వ్యాపారం చేస్తారు, కేవీ రమణారావు గారు జర్నలిస్టు. ఇలా కొంతమంది 20 దాకా పేర్లు చూసి వాళ్ళందరినీ ఎలా అభివృద్ధి చెందారు, జంగారెడ్డి పుట్టుపూర్వతలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని సన్మానించాలని కోరుకున్నాను. అది ఈరోజు సాయంత్రం 5 గంటలకు విఎస్ఎన్ గార్డెన్స్లో వీళ్ళందరికీ అభినందన సభ ఏర్పాటు చేసి సన్మానించుకుని తర్వాత విందు కార్యక్రమం ఉంటుంది. మా స్నేహితులు, నా వెల్విషర్స్ అందరూ వచ్చి ఈ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సోదరులు సింగంశెట్టి సత్యనారాయణ గారు 55వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన చాలా మంచి కార్యక్రమాలు జంగారెడ్డి పట్టణంలో చేయడం జరిగింది. మొదటగా శానిటరీ వర్కర్లకి వస్త్రదానం చేయడం, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న రోగులకి పళ్ళు, పలహారాలు అందించడం. దీంతో పాటుగా జంగారెడ్డి పట్టణంలో ఎవరైతే చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈరోజు ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉన్నారో ఒక 20 మందిని ఆయన సెలెక్ట్ చేసుకుని వారికి సన్మాన కార్యక్రమం చేయడం ద్వారా సమాజంలో కష్టపడితే ప్రయోజనం ఉంటుంది, ప్రయోజకులు అవుతారు అని ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం. అదేవిధంగా తన పుట్టినరోజుని నిరాడంబరంగా ఆయన ప్రజల మధ్య, స్నేహితుల మధ్య జరుపుకోవడానికి వస్త్రదానం, మిగిలిన దానాలను కూడా ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. అది చాలా ఆదర్శనీయమని ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరికొంతమందికి ఇది ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్కారం.
శెట్టిబల్జ సంఘస్థులకు ఏదైనా న్యాయం జరిగిందంటే కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని శెట్టిబల్జ సంఘం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు అన్నారు. జంగారెడ్డిగూడెంలో చంద్ర కళ్యాణ మండపం నందు శెట్టిబల్జ సంఘీయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శెట్టిబల్జ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, సీనియర్ శెట్టిబల్జ సంఘం సభ్యులు వనచర్ల లింగస్వామిలు మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శెట్టిబల్జ క్యాలెండర్ ఆవిష్కరణ సభ నిర్వహించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శెట్టిబల్జలకు వ్యతిరేకంగాను శెట్టిబల్జలను అనగదొక్కే విధంగా ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు చేశారని తెలిపారు. ఈ ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జుత్తుగ శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జంగారెడ్డిగూడెం పట్టణ జనరల్ సెక్రటరీ వీరవల్లి సోమేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ జంగారెడ్డిగూడెం కార్యదర్శి గుబ్బల వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు గెద్దాడ శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు మాకనబోయిన మురళి, వనచర్ల గణపతి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉండగా రాష్ట్రంలో శెట్టిబల్జ కులానికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గౌరవం కల్పించారో, ఏ విధంగా అభిమానించారు అనే విషయాల గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఆయన కాలంలో మినిస్టర్లు గాని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నామినేటెడ్ పదవులకు సైతం శెట్టిబల్జ కులాన్ని గౌరవం కల్పించేలా కేటాయించడం గొప్ప విషయమని ప్రశ్నించారు. ఇన్ని పదవులు ఇవ్వడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని గుర్తు చేశారు. పార్టీ సమావేశాల్లో పార్టీల గురించి మాట్లాడాలే గాని సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ విభేదాలు సృష్టించవద్దని అన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, కుడిపూడి సూర్యనారాయణ గారు ఎమ్మెల్సీ కానీ, కౌరు శ్రీనివాసరావు ఎమ్మెల్సీ కానీ, అలాగే డీసీసీబీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఫస్ట్ మన శెట్టిబల్జులకి, అలాగే బీసీ సమాజానికి ఇచ్చిన రాజకీయ పార్టీ కూడా ఏది లేదు. జడ్బీ చైర్మన్ ఇచ్చి ఇన్ని పదవులు కట్టబెట్టి ఏఎంసీ చైర్మన్లు 6 ఏఎంసీ చైర్మన్లు ఇచ్చి, మున్సిపల్ చైర్మన్లు అవకాశం ఉన్నా లేకపోయినా సరే వేరే ఓసీ సామార్థ్యం కేటాయించిన దాంట్లో కూడా ఇతర బీసీలను కేటాయించి, ఒకటి జంగారెడ్డి కూడా, ఒకటి అమలాపురం కేటాయించి ఇన్ని పదవులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇచ్చి శెట్టిబల్జు కులాన్ని గౌరవిస్తుంటే శెట్టిబల్జుని తొక్కేస్తుంది వైసీపీ అని ఇలాంటి వ్యాఖ్యలు మానుకుంటే మంచిది. మంత్రి గారు మరి విచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. అలాగే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం టౌను, చింతలపూడి నియోజకవర్గం నుండి నా పేరు కుక్కల ధర్మరాజు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ కార్యదర్శిని. మరి కొద్ది రోజులుగా మరి మంత్రివర్యులు చాలా వలకనగా, వైఎస్ఆర్ పార్టీ అంటే వలకనగా మాట్లాడుతున్నారు. ఆయన్ని మేము చాలా గౌరవంగా, మరి అప్లాండ్ ఏరియాలో శెట్టిబల్జి వన సంబరాధన అంటే మేము ఒక అన్నదమ్ములు సఖ్యతగా ఉండేవాళ్ళని ఆయన రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఆయన కూడా మేము చాలా ముఖ్య అతిథిగా తీసుకొచ్చి ఇక్కడ మరి ఆహ్వానం పలికి ఆయన గౌరవంగా పంపించామను. ఆ గౌరవం నిలబెట్టుకోకుండా మరి మొన్న మంగళవారం నాడు ఏలూరు జిల్లాలో శెట్టిబల్జి క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చి మరి వైఎస్ఆర్ పార్టీ అణగదొక్కే కార్యక్రమం చేస్తుంది, ఈ శెట్టిబల్జి సామాజిక వర్గానికి అణగదొక్కే కార్యక్రమం అని చెప్పి అన్నారు. అయ్యా సుభాష్ గారు, మీకు ఒకటే చెప్తున్నా, అణగదొక్కే కార్యక్రమంలో ఒక్కటి నిరూపించండి. ఈ జిల్లాలో అని చెప్పి ఇప్పుడు దాకా మీకు కన్నం లేదు అనుకుంటున్నారేమో, కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు సీనియర్ మోస్ట్ శెట్టిబల్జి నాయకులు. ఆయన్ని సముచితాను అందరూ అగ్రవర్ణాలు, అటు కమ్మ కానీ, రెడ్డి కానీ, అన్ని వర్గాలు ఉన్నా కానీ ఆయన రాజ్యసభ తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే చల్లబోని వేణు గారంటే మన శెట్టిబల్జి సామాజిక వర్గానికి చెందిన ఆయనకి మినిస్టర్ వర్యులు ఇచ్చారు, మంత్రి వర్యులు ఇచ్చారు ఆయనకి కూడా. మరి ఆయనకి గుర్తులేదా? అలాగే మరి 91 నుంచి మేము ఈ సంఘాల మీద తిరుగుతున్నాం. కుడిపూడి సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఏం చేసినా సంఘాలకు సపోర్ట్గా మేము ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాం. ఏలూరు జిల్లాలో కూడా సంఘం లేని రోజుల్లో కూడా మేము జంగం నుంచి కూడా తిరిగిన రోజులు ఉన్నాయి, సంఘాల గురించి తిరిగి బలపరిచిన రోజులు ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో మరి జంగారెడ్డిగూడెంలో భారీ ఎత్తున 5 మండలాల డివిజన్గా పెట్టుకుని భారీ ఎత్తున మరి వన సంతర్పణ చేసాం. దానికి మరి అన్ని పార్టీలకు అతీతంగా ఆయన మన కులంలో ఉన్న పెద్దలందరినీ, మంత్రులు ఏమన్నా, ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఎంపీలు ఏమన్నాయి, వాళ్ళు గౌరవనీయులని ఎమ్మెల్సీలు ఏమన్నాయండి, ఎవరినైనా సరే మనం ఆహ్వానించుకుని ఇక్కడ చక్కగా మర్యాదలు చేసే వాళ్ళని ఇక్కడ మా గౌరవం కాపాడుకుని వాళ్ళని పంపించాం. అలాగే వాళ్ళు కూడా మరి అమలాపురంలో ఈ డివిజన్ నుంచి కూడా మీరు పెద్ద ఎత్తున రావాలా, కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పని మరి సుభాష్ గారు మాకు ఆర్డర్ వేసి మమ్మల్ని కోరుకున్నారు. వాళ్ళ తరపు నుంచి వచ్చిన పెద్దలు కూడా కోరి రామ్మన్నారు చెప్పారు. ఆ గౌరవం ఇచ్చి మేము కూడా ఈ చుట్టుపక్కల నుంచి బస్సులు వేసుకుని బస్సుల మీద, కార్ల మీద పెద్ద ఎత్తున వెళ్ళి ఆ కార్యక్రమాలు కూడా సక్సెస్ చేసాం. మేము అందరం కూడా ఆ కార్యక్రమం కూడా సక్సెస్ అయింది. ఆ కార్యక్రమంలో కూడా వన భోజనాలని పేరు చెప్పి శెట్టిబల్జి కులాలందరినీ కేకేసి అక్కడ కూడా పార్టీల పరంగా విమర్శిస్తాం. సుభాష్ గారు, మంత్రి గారు, గౌరవులైన మంత్రులు గారు కూడా మరి అక్కడ మనవాళ్ళని, మన కులస్తుల్నే విమర్శించి అక్కడ కూడా చాలా బాధ పెట్టారు మమ్మల్ని.
జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులుగా కొండరెడ్డి కిషోర్, కోనేటి చంటీలు నియమితులయ్యారు. జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం తరపున కోనేటి చంటీని ఘనంగా సత్కరించారు. శాలువా వేసి పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ రజక సంఘం సభ్యులు బల్లంకి అప్పారావు, సంపంగి నాని, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎం రమణ, రమేష్, నాని, సత్యబాబు, శ్రీను, నాగేశ్వరరావు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, కొంచెడ ప్రసాద్లు సైతం పాల్గొని చంటీకి శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘ నాయకులు కోనేటి చంటి గారికి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ తరఫున జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీలో సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ బాబు గారికి, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి, అలాగనే మన నియోజకవర్గ ఏలూరు నియోజకవర్గ ఎంపీ గారికి, చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ అన్న గారికి, అలాగనే మన జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ కమిటీ వారికి, పెద్దలకు అందరికీ కూడా మా రజక సంఘం తరఫున, పట్టణ రజక సంఘం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మాకు ఎంతో తోడుగా, వెన్నంటూ తోడుగా ఉండి ఎంతో ప్రోత్సహించి, యువకుల్ని రజకుల్ని ప్రోత్సహించి ఈ రోజున ఇటువంటి పదవుల్ని పొందడానికి ముఖ్య కారణం కొండేటి కిషోర్ అన్న. మాకు, మా సంఘానికి ఆయన ఎంతో సేవలు అందిస్తున్నారు. అలాగనే మా కోనేటి చంటి గారు మా యొక్క సోదరుడు. ఇంకా ముందు ముందుకి పార్టీ దయ వల్ల, అలాగనే దేవుడి దయ వల్ల ఉన్నతమైన పదవులను పార్టీ పరంగాన, అలాగే ఉన్నతమైన పదవుల్ని అధిరోహించి, అలాగనే నిత్యం రజకులకే కాకుండా ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాల్లో అందుబాటులో ఉండేటట్టు దేవుడు దీవించాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మా సంఘం తరపున మా సంఘ సభ్యులందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే, సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి, ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేందంట గంగిరెద్దులాటలో
ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి, మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. గ్రామదేవత గంగానమ్మ తల్లికి పండ్లు, వివిధ పిండి రకాలతో నైవేద్యం సమర్పించారు. శ్రీకృష్ణ మందిరం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రసాదాలను వితరణ చేశారు. గ్రామదేవత గంగానమ్మ తల్లిని దర్శించుకుని తరించాలని తోట రామకృష్ణ కోరారు. మాజీ భారత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. బొట్టాయిగూడెం మండలం మెట్టగూడెం గ్రామంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, గత 11.5 సంవత్సరాలలో దేశ అభివృద్ధిని మనం చూశామని అన్నారు. ఇంతకు మించి అభివృద్ధి ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వాజ్పేయి స్మృతివనం ఏర్పాటు చేయడం గర్వించదగిన అంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వంకా కాంచనమాల, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. మేము ఆయన్ని ఫాలో అవుతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం అంటిగూడెం గ్రామంలో బూత్ నెంబర్ 152లో భారత మాజీ ప్రధానమంత్రి సుపరిపాలనకి ఆద్యుడు ఆయన యొక్క 101వ జయంతిని రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన యొక్క జన్మదినాన్ని భారత ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ సుపరిపాలన అందించడానికి కట్టుబడి ఉందని ఈ 11 సంవత్సరాల్లో నిరూపించడం జరిగింది. అది సాధ్యమే అని నిరూపించడం జరిగింది. ఈరోజు ప్రపంచం అంతా భారతదేశం వైపు సగర్వంగా చూస్తున్న సందర్భంలో భారతీయులందరూ తలెత్తుకొని నేను భారతీయుడిని, నేను భారతదేశానికి రిప్రజెంట్ చేస్తున్నాను అనే ఒక అద్భుతమైన విధి విధానాలని రూపకల్పన చేసి ఆచరణ చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుంది. దానికి ఆద్యులు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని ప్రతి కార్యకర్త మిత్రుడు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్లో కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై. జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకలకు విశేష సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చిను విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణతో అందంగా ముస్తాబు చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు జన్మను సూచించే గుడిసె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రిస్మస్ మాస్ ను రెవరెండ్ కళ్యాణ్ కుమార్ నిర్వహించగా
తన సందేశంలో ప్రేమ, శాంతి, క్షమ, త్యాగం వంటి యేసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం, సమాజ హితార్థం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలు ఆల్టర్ సేవలో పాల్గొనడంతో పాటు క్రిస్మస్ కీర్తనలు ఆలపించి వేడుకలకు మరింత ఉత్సాహాన్ని నింపారు. మాస్ అనంతరం భక్తులకు మిఠాయిలు పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా భక్తి వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు అమల్ రాజు తెలిపారు. క్రిస్మస్ పండుగ రాని వచ్చేసింది. శ్రీ సభ ఈ సంవత్సరం ప్రత్యేక రీతిలో యేసుక్రీస్తు జననం యొక్క జూబిలీ కొనియాడుతూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయంలో వెంచేసి ఉన్న దత్తాత్రేయ స్వామికి గురువారం సందర్భంగా విశేష కైంకర్యాలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. గురు చరిత్ర ప్రాముఖ్యతను అర్చకులు వివరించారు. భక్తి శ్రద్ధలతో దత్తాత్రేయ స్వామిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూల్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధి నందు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సుమారుగా 1500 మంది స్వామివారి భక్తులకు శ్రీ వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవా సంస్థ అన్నప్రసాద వితరణ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి ప్రసాదంగా ప్రతి బుధవారం అన్నదానం చేపడుతున్నారు. అలాగే అన్నప్రసాద వితరణకు దక్షిణ సోలార్ కంపెనీ విజయవాడ, జంగారెడ్డిగూడెం వారి కుటుంబ సభ్యులు స్వామివారి అన్న సంతర్పణకు సహకరించారు. ఈ కార్యక్రమంలో నిస్వార్థ స్వచ్ఛందంగా స్వామివారి సేవలో కానూరి గంగాధర్ రావు, చల్ల వరప్రసాద్, శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, కొమ్మసాని రవీందర్ రెడ్డి, చెన్నూరు శివాజీ కృష్ణ, ర్యాలీ వెంకటాచారి, సాలా శ్రీనివాస్, సాలా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం రాత్రి సిటీ డిజిటల్ నెట్వర్క్ హెచ్టీవీ నందు జంగారెడ్డిగూడెం స్వర్ణ కిటీ పార్టీ సంక్రాంతి సంబరాలు ప్రసారం చేయనున్నట్లు సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా తెలిపారు. హెచ్డి సెటప్ బాక్స్ లో హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 నందు, ఎస్డి సెటప్ బాక్స్ అయితే ఛానల్ నెంబర్ 17 నందు 28వ తేదీ రాత్రి 8:30 మరుసటి రోజైన 29వ తేదీ సోమవారం ఉదయం 8:30 రెండు ఛానల్స్ లో పునఃప్రసారం కానున్నట్లు తెలిపారు. పట్టుసీమలో జరిగిన సంక్రాంతి సంబరాలను ప్రసారం చేయడానికి సహకరించిన స్వర్ణ కిటీ పార్టీ నిర్వాహకురాలు చొప్పర్ల ప్రమీల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని వీక్షించాలని కోరారు. భవిష్యత్తులో సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ నందు మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉచితంగా తమ నెట్వర్క్ సెటప్ బాక్స్ ఉచితంగా పొందాలని అన్నారు. కేబుల్ సర్వీస్ తో పాటు నెట్ సౌకర్యం సైతం అందిస్తున్నట్లు తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో సిటీ డిజిటల్ నెట్వర్క్ ప్రసారాలతో పాటు నెట్ సర్వీస్ ను కూడా పొందవచ్చని అన్నారు. తమ సెటప్ బాక్స్, నెట్ సర్వీస్ కావాల్సిన వినియోగదారులు జంగారెడ్డిగూడెంలో అస్వరోపేట రోడ్డులో జెడ్పీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. టి నర్సాపురం మండలం బొర్రంపాలెం యువకుడికి ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 నందు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందారు. బొర్రంపాలెం గ్రామానికి చెందిన బచ్చు సాయి చైతన్య ప్రభు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో రాష్ట్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో ఆయన రూపొందించిన ఏఐ డిజిటల్ ఇన్నోవేషన్ వీడియో ప్రెజెంటేషన్ కు 3వ బహుమతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న యువత మధ్య జరిగిన ఈ పోటీల్లో చైతన్య ప్రదర్శించిన సాంకేతిక ఆలోచనలు జడ్జిల ప్రశంసలు పొందాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఆయన బహుమతి స్వీకరించారు. బొర్రంపాలెం గ్రామానికి చెందిన యువకుడికి లభించిన ఈ గుర్తింపు యువతకు ప్రేరణగా నిలుస్తుందని వక్తలు కొనియాడుతున్నారు. ఉద్యోగాలు రాబోయే కాలంలో సృష్టించబోతున్నాయి. వైజాగ్లో $6 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. అమరావతిలో నివిడియా అనే ఏఐ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 10,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ మరియు 500 కొత్త స్టార్టప్లకు ఏఐ టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఇది కనుక జరిగితే రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి అన్నపూర్ణ అని పేరు తెచ్చుకున్న నేల. అగ్రికల్చర్ మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ విప్లవానికి కూడా కేంద్రం కాబోతుంది. రైతు చేతిలో మొబైల్ ఉంటే చాలు, ఏఐ చూపుతోనే పంటకి నీరు, ఎరువు సకాలంలో చేరుతుంది. మన హాస్పిటల్లో డాక్టర్స్ ప్రాణాంతకరమైన వ్యాధులని, క్రిటికల్ సిచ్యువేషన్స్ ని ఈ ఏఐ సహాయంతో ప్రజలను కాపాడుతారు. మన గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా
ప్రపంచ జ్ఞానం 3D హాలోగ్రామ్లా వెలిగిపోతుంది. వైజాగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెలుగులు వెదజల్లుతున్నాయి. యువత ఆలోచనలు రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయి. ఆ ఆలోచనలై ఆ కృషియే డిజిటల్ ఆంధ్రాకు విజయ మార్గం అవుతుంది. ఒకప్పుడు ప్రభుత్వ సేవల కోసం తలుపు తట్టి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అదే సేవలు ప్రతి ఇంటి గడప దగ్గరికి వస్తున్నాయి. గ్రామంలోని చిన్న దుకాణం నుండి నగరంలోని పెద్ద వ్యాపారం వరకు ప్రతి లావాదేవీ ఇప్పుడు ఆంధ్ర డిజిటల్ శక్తిని చూపిస్తుంది. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల హెల్మెట్ లేకుండా విచక్షణ రహితంగా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు ఏఎస్పీ సుస్మిత అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం సాగిస్తున్న వారి చేత హెల్మెట్స్ లను ధరించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినా, లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపినా చర్యలు తప్పవని అన్నారు. ఇష్టానుసారంగా సైలెన్సర్ శబ్దాలను చేస్తూ రాకపోకలు సాగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ కోరారు. ఈ సందర్భంగా ఇటీవల జరుగుతున్న నేరాల గురించి ఆయన ప్రస్తావించి మాట్లాడారు. సైబర్ నేరగాళ్లలో ఉచ్చులో పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. తెలియని వెబ్సైట్స్ జోలికి వెళ్లవద్దని సూచించారు. ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. అమాయక ప్రజలని అత్యాశకి లోను చేసి మొదట్లో 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు అధిక లాభాలను మీకు వాళ్ళు అందజేసి మిమ్మల్ని స్లోగా ఆ ట్రాప్ లోకి దించుతారు. మీకు కూడా కొన్ని వెబ్సైట్లు తయారు చేసి ఆ వెబ్సైట్స్ లో మీ లాభాలు లక్షల్లో, కోట్లలో ఉన్నట్లు మీకు నెంబర్ మాత్రం కనపడేటట్లు చేస్తారు. తర్వాత ఆ డబ్బుని మీరు వెనక్కి విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఆ ఫీజు కట్టండి, జిఎస్టీ కట్టండి, ఆ ట్యాక్స్ కట్టండి అని చెప్పి మీ దగ్గర ఉన్న డబ్బుని ఇంకా దోచుకుంటారు. వీళ్ళు కూడా ఆల్రెడీ మనం ఇంకో 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు కడితే మనకు ఒక 10 లక్షలు వస్తుంది కదా అనే దాంతో చాలా మంది మోసపోతున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు డబ్బులు ఊరికే ఇవ్వరు. మీకు అధిక లాభం మీకు చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో ఎన్నో నష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు నమ్మదగిన బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, ఆర్బీఐ ద్వారా లైసెన్స్ పొందిన బ్యాంక్స్ లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ అనాథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ లో లింకుల ద్వారా వచ్చినవి, స్నేహితుల ద్వారా చెప్పినవి, ఫలానా వాళ్ళు చెప్పినవి, వాళ్ళందరికీ కూడా ఈ రెఫరల్ కమిషన్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు తెలుసో తెలియకో మీ అందరికీ అట్లాంటి లింక్స్ పరిచయం చేస్తారు. అలాంటి వాటిల్లో మీరు కష్టపడి సంపాదించిన డబ్బును మీరు పోగొట్టుకోవద్దు. ఇలాంటివి ఏమైనా లింక్స్ మీ దగ్గరకు వస్తే మీరు మన ఏలూరు వాట్సాప్ నెంబర్ కి 1930 నెంబర్ కి మీరు రిపోర్ట్ చేస్తే అలాంటి లింక్స్ ని టేక్ డౌన్ చేసి ఇంకా 10 మంది దాని ద్వారా నష్టపోకుండా మనం కాపాడగలుగుతాం. జంగారెడ్డిగూడెంలోని శేషాద్రి నగర్ నందు బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ ఇంటి వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాతం రాంబాబు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, టీడీపీ జిల్లా కార్యదర్శి రావురి కృష్ణ, అప్లాండ్ క్షత్రియ సేవా సమితి కోశాధికారి గొట్టుముక్కల భాస్కర్ రాజు, కాంట్రాక్టర్ షణ్ముఖరావు, బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాస్, చింతల నాని, దండు ధనరాజ్, మాడ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. వాజ్పేయి విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేశారు. మంచి నిర్ణయం అనే చెప్పుకోవాలి. ఎందువల్లంటే వాజ్పేయి గారి విగ్రహాన్ని మురళయ్య గారు ఎప్పుడో పెట్టారు, కానీ ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా నిన్న ఊళ్ళో స్టార్ట్ చేసినట్టు ఆశ్రమ్ కాలేజ్ దగ్గర జనరల్ కాన్ఫరెన్స్ కాలేజ్లో. ఎందువల్లంటే దేశ నాయకుల యొక్క చేసిన త్యాగాలు, వారు చేసిన పనులను గుర్తుంచుకోవడం కోసం మనం సాధారణంగా విగ్రహాలు పెడుతూ ఉంటాం. వాజ్పేయి గారి పరిపాలనలో గ్రామీణ ప్రాంతాల్లో పిఎంఈజీవై అని చెప్పి ఒక స్కీమ్ ఇప్పటికే రన్ అవుతుంది. ఇప్పుడు కూడా మన మండలంలో పిఎంఐ చేసినప్పుడు 3 శాతం అదేంటంటే ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో పిఎంఈజీవై నిధులను ఇస్తూ, అంటే దళిత వాడలను అభివృద్ధి చేయాలన్న ఒక కాన్సెప్ట్తో ఆ స్కీమ్ని వాజ్పేయి గారే ప్రవేశపెట్టారు. నాకు దీని గురించి ఇంతకుముందు అవగాహన లేదు. నేను సర్పంచ్ టైంలో ఏంటి అసలు దీని సబ్జెక్ట్ ఏంటంటే, ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలా 50% కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం ఆటోమేటిక్గా ఎవరు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎవరు పెట్టరు. అలా కొన్ని స్కీమ్స్ పిఎంఈజీ కానీ, అదేవిధంగా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ. నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి ఘన నివాళులు అర్పిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకులకు కూడా చాలా ప్రియమైన నాయకుడు. ఎందుకంటే సిద్ధాంతపరంగా పోరాటం ఉండేది తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏ రోజు కూడా ప్రతిపక్షాలతో వైరం పెట్టుకోలేదు. భారతదేశంలో
అభివృద్ధిని పరిచయం చేస్తున్నటువంటి మహనీయుడు దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైవేలు అభివృద్ధి చేసినటువంటి మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా భారతదేశం బీజేపీ అధికారంలోకి రాక మునుపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చాలా చిన్న చూపు చూశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వేలేరుపాడు రామవరంలో చిన్ని సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం సిఐఎస్ఐతో కలిసి ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. పలు చర్చిలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ఆకట్టుకున్న విద్యుత్ అలంకరణలు, క్రీస్తు ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. కుల సంఘాల సమావేశాల్లో పార్టీల ప్రస్తావన చేయడాన్ని అభ్యంతరం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం సెట్టిబల్జా వైఎస్ఆర్సీపీ నాయకులు. కార్మిక శాఖ మంత్రి వ్యాఖ్యలను ఖండించిన నేతలు. జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్రిస్మస్ సందడి, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో 3వ స్థానంలో నిలిచిన టీ నరసాపురం మండలం బొర్రంపాలెంకు చెందిన బచ్చు చైతన్య. వార్తలు సమాప్తం. నమస్కారం. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేనంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది